చెప్పుకునే వేదిక మన మహానాడు. నేషన్ ఫస్ట్ అనేది తెలుగుదేశం పార్టీ విధానం. మన దేశం మన బాధ్యత. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక పిలిపిస్తే నెల్లూరులో భారీగా మహానాడు ఏర్పాటు చేసుకోవాలన్న ప్లాన్లు మనం క్యాన్సిల్ చేసుకుని ఈరోజు హైబ్రిడ్ విధానం మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. హైబ్రిడ్ అనగానే టీమ్ 11 ఎగతాళి చేశారు. ఆ టీమ్ 11కి ఒకటే చెప్తున్నా, ముందు బ్యాటింగ్ చేసే బాధ్యత మా పసుపు సైన్యానిది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు దేశానికే ఒక లెజెండ్. తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్, తెలుగువారి పౌరుషం మన ఎన్టీఆర్. సినిమాలో కానీ రాజకీయాల్లో కానీ ఆయన ఏనాడు ట్రెండ్ ఫాలో చేయలేదు. ఒక ట్రెండ్ సెటర్ మన ఎన్టీఆర్. ఆయన రికార్డు బద్దలు కొట్టడం ఎవడి వల్ల సాధ్యం కాదు. దేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి మన ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే మన దేవుళ్ళు అని చెప్పి మనకు ఒక దిశ నిర్దేశం ఇచ్చిన వ్యక్తి మన ఎన్టీఆర్. 2 రూపాయలకే కిలో బియ్యం, పెన్షన్ విధానం, 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్, జంత వస్త్రాలు, పక్కా ఇల్లు, ఏకంగా గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజనం పథకం, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్. స్త్రీ శక్తిని ముందుగా గుర్తించిన వ్యక్తి మన ఎన్టీఆర్. మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించారు. మహిళలకు పెద్ద ఎత్తున చదువుకోవాలని భారతదేశంలోనే తొలి మహిళా విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఎన్టీఆర్. ఇంకా మహిళలు కూడా రాజకీయాల్లో ప్రోత్సహించి రిజర్వేషన్ కూడా ఇచ్చిన వ్యక్తి మన ఎన్టీఆర్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 3 అక్షరాల పేరు చెప్తే తెలుగు జాతి ఆనందపడుతుంది, తెలుగు జాతికి గుర్తింపు వచ్చింది. ఆ 3 అక్షరాలు ఏంటి? సిబిఎన్. ఆ 3 అక్షరాలు ఏంటి? గట్టిగా చెప్పాలి, సిబిఎన్. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కుర్రోలు ఇక్కడ కూర్చున్నాం, వేదికమైన అనేక మంది యంగ్స్టర్స్ ఉన్నారు. పొద్దున్న లేచి దగ్గర నుంచి ఆయనతో పోటీ పడాలని ఒక తాపత్రయం మనలో ఉంది. కానీ ఒక విషయం మర్చిపోతున్నాం, 25 సంవత్సరాల కుర్రోలు 3 ఉన్నారు ఆయన లోపల. ఇప్పటికీ ఆ స్పీడు మేము అందుకోలేకపోతున్నాం. ఇప్పటికీ ఆయన స్పీడు జెట్ స్పీడ్. గతంలో కియా తీసుకొస్తే ఇప్పుడు ఫైటర్ జెట్స్ తీసుకొచ్చిన వ్యక్తి. అప్పుడు ఐటీ అంటే ఇప్పుడు ఏఐ, అప్పుడు హైటెక్ సిటీ అంటే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, అప్పుడు సైబరాబాద్ అంటే ఇప్పుడు అమరావతి రూపశిల్పి మన నాయకుడు సిబిఎన్. భవిష్యత్తును ఎప్పుడు ముందుగా చూసే విజనరీ మన నాయకుడు సిబిఎన్. స్త్రీ శక్తిని మహాశక్తిగా గుర్తించిన వ్యక్తి మన సిబిఎన్. మహిళలకు విద్యా ఉపాధి అవకాశంలో 33% రిజర్వేషన్ అందించిన వ్యక్తి మన సిబిఎన్. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకి ఆర్థిక స్వాతంత్రం కూడా కల్పించిన వ్యక్తి మన సిబిఎన్. తన తల్లి పడిన కష్టాలు గుర్తించి మహిళలు కష్టాలు పడకూడదని దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కూడా అందించిన వ్యక్తి మన సిబిఎన్. మహిళల్ని బస్ కండక్టర్లుగా, బస్సు డ్రైవర్లుగా కూడా నియమించిన వ్యక్తి మన సిబిఎన్. దేశంలోనే తొలి స్పీకర్గా ప్రతిమా భారతి గారిని కూడా నియమించిన గొప్ప వ్యక్తి మన సిబిఎన్. ఎవడైనా మహిళల జోలికి వస్తే తోలు తీస్తానని చెప్పిన వ్యక్తి కూడా మన సిబిఎన్. ఈ మధ్యన చూస్తున్నాం మహిళల జోలికి వెళ్తే ఏమవుతుందని. అర్థమైందా రాజా? తెలుగుదేశం పార్టీలో కార్యకర్త